గణపతయే నమః. ధ్యాయేద్దేవీం ఘనశ్యామాం త్రినేత్రీం ఉన్నతస్థనీం కాళాస్యాం చంద్రపాలాం చ దంష్ట్రోద్ధృతవసుందరాం ఖడ్గాం కుశౌ దక్షిణయోర్వామయోశ్చర్మపాశకౌ అశ్వారూఢాం చ వారాహిం నానాలంకారభూషితాం. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామందికి తెలియని ఒక రహస్యమైన దేవతా పూజ గురించి తెలియజేస్తానండి. ఈ నెల 26వ తేదీ రాబోయే వారాహి నవరాత్రుల యొక్క ప్రాశస్త్యాన్ని మీకు తెలియజేస్తానండి. ఈ యొక్క నవరాత్రులలో వారాహి మాతకు వారి వారి శాయశక్తుల పూజ చేసి ఏ నైవేద్యాన్ని నివేదిస్తే ఏ ఫలితం కలుగుతుందో వివరంగా తెలియజేస్తానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలకించి తెలుసుకోండి. దీనివల్ల ఎంతోమందికి ఎన్నో విషయాలలో అత్యంత శక్తివంతమైన దేవతానుగ్రహం అయితే తప్పకుండా లభించి కాపాడుతుందండి. ఈ విషయాన్ని మరింత మందికి చేర్చడం కోసం ప్రతి ఒక్కరూ చూసి నచ్చిన వెంటనే లైక్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రతి సంవత్సరము ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి శుక్ల నవమి వరకు వచ్చేటువంటి రోజుల్ని వారాహి నవరాత్రులని, అదేవిధంగా మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులను రెండింటినీ కూడా గుప్త నవరాత్రులని చెప్తారండి. ఎందుకంటే ఈ నవరాత్రుల యొక్క పూజ గుప్తంగా ఎవరింట్లో వాళ్ళు మాత్రం చేసుకునేటువంటి ఒక గొప్ప పూజ అండి. ఈ పూజను వీలైనంత వరకు రాత్రి చీకటి పడిన తర్వాత ఉదయానికి ముందుగా ఈ మధ్య భాగంలో చీకటి సమయంలో చేసేటువంటి పూజ అండి. ఈ పూజ చాలా శక్తివంతమైంది. అమ్మవారి యొక్క శక్తి కూడా మానవ మాతృలకు అభేద్యమైనదండి. చాలా శక్తివంతమైనది. ఇప్పటి వరకు ఈ పూజా ఫలితాన్ని ప్రజలు తెలుసుకొని ఉండరండి. ముఖ్యంగా వారాహిదేవి అంటే సప్త మాతృకా దేవతలలో ఒక దేవతగా పిలువబడే వారాహి మాత అండి. అదేవిధంగా మంత్రశాస్త్ర విషయానికి వస్తే దశమహావిద్యలలో ఒక విద్యగా పిలువబడే వారాహి విద్య అండి. ఈ వారాహి విద్యను ఎవరైతే చేస్తారో వారికి సాధ్యం కానిదంటూ ఏది ఉండదండి. ఎంతటి ప్రళయాన్నైనా సరే, ముంచుకొస్తున్న సమస్యనైనా సరే, చేతులు దాటిపోయినటువంటి పరిస్థితులలో కేవలం కంటి చూపుతో ప్రళయాన్ని సైతం ఆపగలిగే శక్తి సామర్థ్యాలు ఈ శక్తి వల్ల వస్తుందండి. అంటే ఈ వారాహి యొక్క ఆరాధన వల్ల. ఇది మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి విషయము. ప్రస్తుతమైతే ఆ విషయంతో మనకు అవసరం లేదు. తర్వాత వీడియోలో నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు సాధారణంగా గృహస్థులు ఆచరించదగ్గ తేలికపాటి పూజా వివరాలు అయితే మీకు తెలియజేస్తానండి. ఇది చాలా సులభంగా చేసుకునేటువంటి పూజ. ఈ నవరాత్రులు అంటే ఈ 26వ తేదీ జూన్ నెలలో ఆరంభమయ్యేటువంటి ఈ వారాహి నవరాత్రులలో మీరు కొన్ని నైవేద్యాలతో అమ్మవారికి ఇష్టమైనటువంటి 12 నామాలతో కేవలం ఓ 10-15 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే వారి యొక్క ఆజన్మాంతం తీరినటువంటి కోరికలు సైతం తీరుతుందండి. మీకు శత్రుపీడ ఉన్నా లేదా ధనధాన్య ఐశ్వర్యాలలో మీకు సరిపడేంత లేకపోయినా, ఇంకా మీ జీవితంలో చాలామందికి ఇల్లు కట్టుకోవాలను, లేక మంచి చదువులు చదవాలను, లేక మంచి స్థితిలో ఉండాలను, లేదా వ్యాపార అభివృద్ధి కావాలను, లేదా దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి వ్యాధులను నయం చేసుకోవాలను, రకరకాల
ఇబ్బందులతో బాధపడుతుండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉపాయం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గ సులభోపాయము. తప్పకుండా ఆచరించండి. మీరు వారాహిదేవి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకోండి. ముందుగా మీ ఇంట్లో పశ్చిమ దిశగా ఉన్నటువంటి ఒక రూమును ఎంచుకోండి, లేదా పూజా మందిరం అయినా పర్వాలేదు. అయితే మీరు ఈ పూజకు కూర్చునేటువంటి దిక్కు పశ్చిమ దిక్కుగా ఉండాలండి. అంటే పశ్చిమానికి అభిముఖంగా మీరు కూర్చోవాలి. సూర్యాస్తమయమయ్యే దిక్కులో ఆ దిక్కును మీ ముఖం చూస్తూ ఉండాలి. ఆ విధంగా కూర్చునే విధంగా ఆ చిత్రపటాన్ని సూర్యోదయానికి అభిముఖంగా అంటే తూర్పు వైపుగా పెట్టి మీరు ఈ పూజ ప్రారంభించవచ్చండి. చాలా సులభంగా చేసేటువంటి పూజ. ఈ పూజ ప్రతి ఒక్కరూ చేయొచ్చండి. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ఏ పరిస్థితిలో ఉన్నటువంటి వారైనా సరే చాలా సులభంగా ఆచరించదగ్గ పూజ అండి. సూర్యోదయము నిద్రలేచినప్పటి నుంచి కూడా ఈ పూజ చేయదలిచినటువంటి వారు ఈ 9 రాత్రులలో వీలైనంత వరకు శుచి శుభ్రతను పాటించండి. ఆ సూర్యోదయం ఉండగా మీరు పూజకు కావలసినటువంటి సామగ్రిని సేకరించుకోవచ్చు. అంటే పూలు, ఫలము, ఇంకా పసుపు, కుంకుమ వగైరాలు ఇలాంటివన్నీ, ఇంకా గృహము శుభ్రపరచుకోవడం వంటివన్నీ కూడా చేసుకోవచ్చండి. సూర్యాస్తమయం అయిన తర్వాత మీరు తలస్నానం చేసి ఈ పూజకు పూనుకోవాలండి. ఈ చిత్రపటాన్ని పూజా మందిరంలో కానీ లేదా అదేవిధంగా పశ్చిమ దిశలో ఉన్నటువంటి ఏదైనా ఒక గదిని శుభ్రపరచుకొని ఆ గదిలో ఉంచుకొని చిత్రపటం ముందు నేతితో వెలిగించినటువంటి దీపాలు 2 పెట్టండి. మీకు శక్తి ఉంటే. శక్తి లేకపోతే ఆముదంతో వెలిగించిన దీపాలైనా ఆమెకు సంతృప్తిగా స్వీకరిస్తుందండి. ఆ దీపాలను వెలిగించండి. దీపాలు వెలిగించిన తర్వాత మీరు ఈమెకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి 12 నామాలు ఉన్నాయండి. ఆ నామాలు కూడా నేను చెప్తాను. ఆ నామాలను ఉచ్చరిస్తూ కొన్ని నైవేద్యాలు ఉన్నాయి. ఆ నైవేద్యాలు కూడా వివరంగా మీకు అక్షర రూపంలోనే ఇస్తాను ఇదే వీడియోలో. ఆ నైవేద్యాలు పెట్టడం, ఈ నామాలు పఠించడం ఇంతేనండి మీరు చేయాల్సిన పని. ఈ 9 రోజులు ప్రతిరోజు ఓ 10-15 నిమిషాలు మాత్రం సమయం కేటాయిస్తే చాలు. ఇలా చేస్తే వారి జీవితంలో ఎటువంటి అనర్థాలు జరగకుండా చాలా వరకు ఈమె రక్షణగా ఉంటుందండి. ఆ రక్షణ ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే ఆమె పూజ చేశారో, ఆమెకు భక్తులుగా ఉంటారో వారిని వజ్రపంజరంలో పెట్టి మరీ కాపాడుతుందండి. అంతటి రక్షణ కవచంగా మారుతుంది ఆమె. వారి కుటుంబాన్నే రక్షిస్తూ కుటుంబం మొత్తానికి, వారి ఇంటికే ఒక వజ్ర కవచాన్ని ఏర్పరుస్తుంది. అంతటి మహాశక్తివంతురాలు. కలియుగంలో వెంటనే ఫలితాలనిచ్చే దేవతలలో ఈమె ప్రధాన దేవత అండి, మహాశక్తి స్వరూపిణి. అయితే ఈమె ఇష్టపడే కొన్ని వస్తువులు ఉన్నాయి, కొన్ని నామాలు ఉన్నాయి. వాటిని సవివరంగా మీకోసం తెలియజేస్తాను. ముఖ్యంగా ఈమెకు నైవేద్యాలలో అత్యంత ప్రియమైనటువంటి నైవేద్యం ఉద్దులు. అంటే ఉద్దిపప్పు కాదండి, పొట్టుతో కూడా కలిపినటువంటి ఉద్దులు నానబెట్టి దాన్ని వడలు చేయండి. ఆ వడలంటే ఈమెకు ఎంతో ఇష్టమండి. అయితే ఆ వడలలో మిరియాలు వేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మిరియాలు వేయకుండా ఇంకా ఉప్పు, ఇంకా రుచికి తగిన విధంగా అల్లం పేస్ట్ లాంటివి వేసుకోవచ్చు. మిరియాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఉద్దులతో చేసినటువంటి నలుపు రంగు ఆకారం కలిగిన వడలు, ఈ వడలు ఈమెకు ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి. త్వరగా ఫలితాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ నైవేద్యము. ఆమెకు సమర్పించిన వెంటనే సంతృప్తిగా ఆమె కోరిన కోరికను తీర్చే గొప్ప దేవత కలియుగంలో అండి. ఈ వడతో పాటు పానకం కూడా ఆమెకు చాలా ఇష్టమండి. ఆ పానకం కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలామందికి సందేహాలు ఉంటాయి. పానకం అంటే ఏం లేదండి, ఓ గ్లాసుడో లేదో చెంబుడో మంచినీళ్ళు తీసుకోండి.
ఆ మంచినీళ్ళల్లో రుచికి సరిపడా బెల్లం తురుము వేయండి. అంటే తురిమిన బెల్లం అయితే నీళ్ళలో త్వరగా కలిసిపోతుంది. మీకు ఎంత తీయగా కావాలంటే అంత బెల్లం వాడుకోండి. ఆ బెల్లం తురుము వేసి యాలకుల పొడి అంటే ఓ 3-4 యాలకులు పొడి చేసుకొని ఆ పొడిని దాంట్లో వేయండి. కొద్దిగా పచ్చకర్పూరం అంటే ఏ పాత్రం పరిమాణం అంటే సుమారు 1/2 లీటర్ పానకం చేస్తున్నారనుకోండి, ఓ గురువింద గింజలో అర్ధ భాగం అంతా పచ్చకర్పూరం అండి. అంతకన్నా ఎక్కువ వేస్తే కూడా అది ఘాటుతనం వచ్చేస్తుంది. ఆ మాత్రం పరిమాణం అంటే అర్ధ గురిగింజ పరిమాణం పచ్చకర్పూరాన్ని దాన్ని కూడా చూర్ణం మాదిరిగా 2 వేళ్లతోనే చూర్ణం చేస్తూ దాంట్లో వేసేయచ్చండి. వేసి కలిపి ఆమెకు పానకంగా నివేదించవచ్చు. ఆ పానకంగా ఇచ్చేటువంటి పాత్ర వీలైతే మట్టి పాత్రలో ఇవ్వండి. అది అందుబాటులో లేకపోతే కంచు పాత్ర అయినా సరే లేదా స్టీల్ గిన్నె అయినా కూడా పర్వాలేదండి. శ్రేష్టమైనదైతే మట్టి పాత్ర. ఆ పానకాన్ని నైవేద్యంగా పెట్టండి. నైవేద్యంగా పెట్టిన తర్వాత మీ ఛాయశక్తుల పుష్పాలతో అలంకరణ చేసిన మీకు అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలు ఏదైనా పర్వాలేదు. వీలైతే నీలరంగు పుష్పాలు అయితే ఆమెకు ఇంకా కూడా ఇష్టం అండి. అది లేని పక్షంలో మీకు అందుబాటులో ఉన్న పుష్పాలు ఏ పుష్పం దొరికితే ఆ పుష్పంతో పూజిస్తూ ధూపదీప నైవేద్యాలు ఇస్తూ ఈ 12 నామాలు మీరు పఠిస్తే ఎంతో సంతోషించి ఆ భక్తుడికి ఎంత రక్షణగా ఉంటుంది అంటే కన్న తల్లి వలె రక్షిస్తూ ఉంటుందండి. అంతటి ప్రధాన దేవత ఈమె. కలియుగంలో రక్షణార్థం పిలిస్తే పలికేటువంటి ప్రధాన దేవత అండి. ఇంకా మంత్రశాస్త్రంలో ఇంకా రకరకాలుగా కూడా చెప్పారు. అవన్నీ కూడా ఇక్కడ సమయం కాదు చెప్పటము. చాలా గొప్ప శక్తి అండి ఒక మాటలో చెప్పాలంటే. ఆ 12 నామాలలో మీకు సులభంగా చెప్పగలిగిన నామాలు అండి 12 నామాలు. అవి పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ, వారాహి, పోత్రిని, వార్తాళి, మహాసేన, శివ, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్మి అనే ఈ 12 నామాలతో ప్రతి నామానికి ముందు ఓం చివర నమః జోడించి ఆమెకు పూజ చేస్తే చివరగా మీకు వీలైతే కర్పూర హారతి ఇస్తూ ఓ కొబ్బరికాయ కొట్టండి. మీకు ఉంటే, లేకపోయినా పర్వాలేదు, ఉంటే కొబ్బరికాయ అయితే కొట్టండి. ఇలా చేసి 9 రోజులు ఆమెకు ఈ వడలు ఈ పానకంతో నైవేద్యం ఇస్తే ఇక ఆ మనిషి జీవితం ఒక మలుపు తిరిగినట్లేనండి. సకల శత్రుజయము, కీర్తి, వారు చేయాలనుకున్న పనులలో ఎటువంటి అడ్డంకులు లేకుండా మార్గాన్ని సుగమం చేసి ఇస్తుందండి. మీరు వెళుతుంటే మీకన్నా ముందు ఆమె ఆ మార్గంలో వెళ్ళి మీ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి వనరులతో సహా మార్గాన్ని ఏర్పరిచిస్తుందండి. అంతటి గొప్ప దేవత. మీ వెన్నంటి ఉండి మీ శత్రువులు మీ కనుచూపు మేర లేకుండా చేసి పెట్టగల ఏకైక దేవత. అదేవిధంగా మనిషి సహజంగా సాధించలేనటువంటి ధర్మమైన కోరికలను కూడా ఆమె ఖచ్చితంగా చేసి పెడుతుందండి. ఆరోగ్య విషయంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, ఇంకా వ్యవసాయ విషయంలో కూడా కావచ్చండి. ప్రతి దీంట్లో కూడా చాలా వరకు రక్షిస్తూ ఆ కార్యాన్ని విజయ రూపంలోకి తెచ్చిపెట్టగల ఏకైక దేవత అండి. వ్యవసాయ విషయం ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే ఆమె రూపాన్ని మీరు నిశితంగా పరిశీలిస్తే ఆమె చేతుల్లో ఒక చేతిలో నాగలి, మరొక చేతిలో రోకలి పట్టుకుని ఉంటుందండి. అంటే దాని అర్థం ఏమంటే రెండు కూడా ధాన్యాన్ని పండించడానికి ఉపయోగించే పరికరాలండి. నాగలేమో ధాన్యాన్ని పండించడానికి ఉపయోగిస్తాము, పండిన ధాన్యాన్ని పొట్టు వలవడానికి రోకలను ఉపయోగిస్తామండి.
కాబట్టి ఆమె వ్యవసాయానికి కూడా ఆది దేవత. అంటే మనిషి జీవంతో ఉండాలి అంటే ముఖ్యమైన పదార్థాల్లో ఆహారం ఒకటండి. ఆ ఆహారము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా కూడా ఆమె దీవిస్తుందండి. ధన ధాన్య అష్టైశ్వర్య సకల కోరికలను ఆమె నిర్విఘ్నంగా మీకు తెచ్చిపెడుతుందండి, తీరుస్తుంది మీ కోరికలన్నీ కూడా. కాబట్టి ఈ కలియుగంలో అత్యంత సులభంగా సాధించుకోగల దేవత కూడా ఈమెనండి. పిలిస్తే పలికే అంత గొప్ప మనసు గల తల్లిలా వెన్నంటి కాపాడే దేవత వారాహి మాత అండి. ఇక మంత్రశాస్త్ర విషయానికి వెళితే చాలా తంతు ఉన్నది. అది సాధారణంగా అందరూ చేసేవి కాదు. దానికంటూ కొన్ని పద్ధతులు వగైరా ఉన్నాయండి. గురుముఖత దీక్షను స్వీకరించి గురువు యొక్క సమక్షంలోనే ఈ విద్యను ఆచరించే విధంగా ఉంది. తర్వాత వీడియోలో నేను మీకు అవసరమైతే ఈ విషయాలంతా కూడా తెలియజేస్తానండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.